అండ్ ఇంకొక ఒక ప్రశ్న అండి. ఇప్పుడు జనరల్‌గా ప్రజలు ఏమంటున్నారంటే ఏ పార్టీ అయినా ఇది బీజేపీయా లేదా బీఆర్ఎస్సా లేదా కాంగ్రెసా అని గాదు. ఏ పార్టీ అయినా ఎలక్షన్ టైం వరకు ప్రజలకు దగ్గరగా అవ్వడం చేయడం గానీ, లేదా ఎలక్షన్ అయిపోయాక వాళ్ళనసలు వాళ్ళ ఓటుకి వాళ్ళు ఒక క్వెషన్ ఏసినా గూడా తీసుకోలేకపోతున్నారు. హ్మ్. ఈవెన్ మొన్న రేవంత్ రెడ్డి ఇందాక సార్ అన్నట్టు మోసం చేయడం నా బాధ్యత అయితే మోసపోవడం జనాల బాధ్యత అని అంటున్నారు. సో, అలా రేపటి రోజు బీజేపీలో చేయలేరంటారా? అంటే ప్రతి పార్టీ మీద ఈ క్వెషన్ ఉందండి ప్రజలకి. ఎవ్వరొచ్చినా ఇంతే అన్నట్టుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా మీరు అన్నట్టు కరెక్టు. కానీ వాస్తవంగా మనము దేశంలోని 29 రాష్ట్రాల్లో మా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో ఒకసారి గమనించండి. అక్కడ మంత్రులుగా పనిచేస్తున్నట్టు, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని గమనించండి. వాళ్ళు కేవలము ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు చెప్పినట్టు ఈశాన్య రాష్ట్రంలో ఒకసారి గమనించండి. ఏ విధంగా ఈ యొక్క భాజపా రాష్ట్రాలు ఏవైతే ఉన్నావో వాళ్ళు ఎందుకు ఎట్లా ముందుకెళ్తున్నారు, ఈ దేశాన్ని ఆ రాష్ట్రాలని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో మనం మనందరం గమనిస్తున్నాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ లేక ఈ బీఆర్ఎస్ లేక పార్టీ ఒకటి పరిపాలన ఉండదు. సురక్షితమైన పరిపాలన, అభివృద్ధి చెందిన పరిపాలన ఉంటుంది. ఇవన్నీ మోసపూరితమైనటువంటి పరిపాలన ఉండదు మరి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.